వెల్కమ్ టు మై ఛానల్. ఇది 1 మీటర్ పీస్ అండి. 1 మీటర్ తీసుకున్నాను. మామూలుగా అయితే మనము క్రాస్ ఎక్కడొస్తే అక్కడ కట్ చేసుకొని అది పైపింగ్కి వాడుకుంటాము. అలా కాకుండా ఒకేసారి మనము కట్ చేసుకోవచ్చండి. క్రాస్ పీసు చాలా బాగా వస్తుంది. అది ఎలాగో చూద్దాము. ఈ పీస్ మనకు అంతా కరెక్ట్గా వస్తుందండి. మామూలుగా అయితే కట్ చేసుకునేప్పుడు హెచ్చు తగ్గులు వస్తూ ఉంటుంది. అలా కాకుండా చూడండి, ఒక మడత పూర్తిగా వేసేసి ఇలా వస్తుంది. కింద మనకు కొంచెం గ్యాప్ వస్తుందండి. ఆ గ్యాప్ అలాగే ఉంటుంది. దీన్ని 2 ఓపెన్స్ దగ్గర నుంచి మళ్ళీ ఒక మడత వేసుకోవాలి. అది ఇప్పుడు మనకి సమోసా లాగా వస్తుంది. ఇప్పుడు కూడా మనకి కింద ఓపెన్ అది అలాగే ఉంటుందండి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఒక మడత ఫస్ట్ వేసేసుకొని ఈ ఓపెన్స్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక మడత వేసుకోవాలి. ఇప్పుడు మనకు 2 జాయింట్లు వస్తాయి. ఈ కింద ఓపెన్స్ ఇలా ఉంటాయి. ఈ కింద క్లాత్ మాత్రం అలాగే ఉంటుంది. చాలా బాగా వస్తుందండి. కట్ చేసినప్పుడు నీట్గా ఒకటిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది. జాయింట్లు ఉండే పక్క నుంచి మళ్ళీ ఒక మడత వేసుకోవాలి. జాయింట్ దగ్గర వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా వస్తుంది. చూడండి, మళ్ళీ ఒకసారి సమోసా లాగా ఉన్నదాన్ని జాయింట్ల దగ్గర నుంచి మళ్ళీ ఒక మడత వేసుకోవాలి. ఆ పీసు ఖాళీగా అలాగే ఉంటుందండి. ఇది బాగా గమనించాలండి. ఇలా వస్తుంది. దాన్ని మళ్ళీ ఇంకొక మడత వేసుకోవాలి. ఆ జాయింట్లు అలాగే ఉంటాయి. మళ్ళీ ఒకసారి వేసుకొని మళ్ళీ ఇంకొక మడత వేసుకోవాలి. అన్ని జాయింట్లు మనకు పైన ఉంటాయండి. కింద అయితే వేరేగా వస్తుంది. పైన అంతా జాయింట్లు అంతా అలాగే ఉంటాయి. దీనిపైన కుట్టు వేసుకోవాలండి. ఒకటి మడత అంతా ఇలా వస్తుంది. చూడండి, ముందంతా మేము కుట్టేవి ఇలా ఉంటుంది. ఆ సైడ్ పీస్ అలాగే ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మనం ఒక కుట్టు వేసుకుందాము. అన్నీ సమానంగా పెట్టుకొని దీనిపైన ఇలా కుట్టు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ జాయింట్లు ఉండే పక్కే మనము ఇక్కడ కట్ చేసుకోవాలి. ఫస్ట్ లాస్ట్కి కట్ చేసుకుందాము.
అది వేస్ట్ అయిపోతుందండి. లాస్ట్ కాబట్టి చిన్నదిగా కట్ చేసేసాము. దాన్ని పక్కన పడేసి ఇప్పుడు మనకు ఏ పైపింగ్ క్లాత్ కావాలో, ఎంత సైజు కావాలో ఇప్పుడు కట్ చేసుకోవాలి. నాకైతే ఈ సైజు సరిపోతుందండి. కొత్తగా కుట్టేవాళ్ళు కొంచెము ఎడల్పుగా కట్ చేసుకోండి. కొంచెం లెంగ్త్ పెట్టుకొని కట్ చేసుకుంటే మీకు కుట్టేదానికి బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఆ కుట్టు మధ్యలో ఉంటుంది కాబట్టి తీసేసి చిన్నగా తీసుకోండి. ఒకరోజు లూజు కుట్టేసుకున్నామంటే తొందరగా వచ్చేస్తుంది. ఇది మనకు ఒక జాయింట్ వస్తుందండి. మామూలుగా 2 మీటర్స్ కూడా ఇలా కుట్టుకోవచ్చు. 2 మీటర్స్కి అయితే జాయింట్ రాదు. జాయింట్ వేసేసుకొని ఇంక మనం ఎలా వాడుకోవాలో అలా వాడుకోవచ్చండి. లోపల పైపింగ్ కావచ్చు, పైన మనం మర్చి కుట్టే పైపింగ్ కావచ్చు, అన్నిటికీ వాడుకోవచ్చు. హెమ్మింగ్ పైపింగ్ కావచ్చు, అన్నిటికీ వాడుకోవచ్చండి. ఇలా మర్చి కుట్టేసుకొని మనం జాయిన్ చేసిన తర్వాత కూడా అంతా సమానంగా వస్తుందండి. మామూలుగా అయితే మనం సైడ్ పీస్ క్రాస్ పీస్ కట్ చేసుకున్నామనుకో అది కొంచెం హెచ్చులు తగ్గులుగా అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఇదైతే మనకు అంతా కరెక్ట్గా వస్తుందండి. నేనైతే ఇలా కుట్టి పెట్టుకున్నాను. ఇలా కుట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మనకి మిగిలిన పీస్ కూడా మనము అలా జాయింట్ చేసేసుకుంటే ఆ క్లాత్కే అలా ఉండిపోతుంది. మనకు మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకొని కుట్టుకోవచ్చండి. ఇలా నేనైతే మిగిలిన పీసుని కూడా పడేయకుండా ఎలా పెట్టుకుంటాను, వేస్ట్ కాకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.